కృష్ణా జిల్లా అవనిగడ్డ యార్లగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణ భక్తులు విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుంది. యానాంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం వైభవంగా సాగింది. యానాం పురవీధుల గుండా సాగిన రథయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. ఇక్కడ స్వామివారిని మీసాల వెంకన్నగా కొలుస్తారు యానాం ప్రజలు. అయోధ్య రామ మందిరానికి వెళ్లే కీలక మార్గాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటయ్యాయి. టాటా పవర్ కంపెనీ అయోధ్య డెవలప్మెంట్ అథారిటీతో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న వేళ అయోధ్య రామ మందిరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈవీల కోసం ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కొరకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. భారత్ నుంచి ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఉల్లి లభ్యతను పెంచడానికి ధరల కట్టడికి ఎగుమతులపై ఈ నెలాఖరు వరకు నిషేధం ఉంది. ఈ గడువు మరికొద్ది రోజుల్లో పూర్తవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. బీమా పాలసీలన్నింటినీ ఒకే గడువు కిందకు తీసుకొచ్చేలా బీమా సుగం ఏర్పాటుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI ఆమోదం తెలిపింది. దీనిలో బీమా రంగానికి చెందిన పలు అంశాలుంటాయి. తద్వారా బీమాకు సంబంధించిన పారదర్శకత, సామర్థ్యం, సహకారాన్ని ప్రోత్సహించినట్లవుతుందని IRDAI పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3-6 తరగతుల సిలబస్ను మార్చనున్నట్లు CBSE వెల్లడించింది. మిగిలిన తరగతుల వారి విషయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కొత్త సిలబస్తో పాటు పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపిన బోర్డు పాఠశాలలన్నీ కొత్త సిలబస్ను అనుసరించాలని సూచించింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష DSE నిర్వహణపై సందిగ్ధత తొలగలేదు. దీంతో అభ్యర్థులు అయోమయం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు DSE షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ DSE నిర్వహణపై ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం కొరకు ఎదురుచూస్తోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను విడుదల కాలేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘ 9 వార్డు కౌన్సిలర్ విశ్వనాథపల్లి వాణి కృష్ణారావు టీడీపీని విడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో నందిగామ పురపాలక సంఘ రాజకీయం హిటెక్కింది. తిరుపతి రైల్వే స్టేషన్ తనిఖీ చేశారు దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్. అనంతరం రేణిగుంట స్టేషన్ కు చేరుకున్న GMను విధి నిర్వహణలో మృతి చెందిన రైల్వే ట్రాక్ మెన్ రాజమణి కుటుంబం కలిసింది. కార్యాలయ నియామకం కింద తమ కుమారుడు పురుషోత్తంకు ఉద్యోగం కల్పించాలంటూ వినతిపత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించిన రైల్వే GM తగు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. దేశీయంగా ప్రసిద్ధి చెందిన అమూల్ పాల విక్రయాలు అమెరికాలో మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తన అమూల్ పాలను అమెరికాలో విక్రయించేందుకు అక్కడి మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్కు వెలుపల అమూల్ పాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఫాల్ సీజన్ ఆగస్టు నెల మధ్యలో ప్రారంభం కానుంది. ఇందుకోసం మార్చి నెల నుంచి దశల వారీగా వీసా తేదీలు విడుదల కావాల్సి ఉన్నా నేటికి విడుదల కాలేదు. తక్కువ సమయంలో స్లాట్స్ విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు విద్యార్థులు. IPL సీజన్ 17 ఫైనల్ 4 చెన్నై వేదికగా జరగనుంది. దేశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి 21 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించిన BCCI మిగతా మ్యాచ్ల షెడ్యూల్ను ఖరారు చేసింది. ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఓ క్వాలిఫైయర్ ఎలిమినేటర్ మ్యాచ్ను నిర్వహించనుంది బోర్డు. నటుడు రామ్ చరణ్ తొలి చిత్రం చిరుతలో నటించిన నేహా శర్మ రాజకీయ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బాగల్పూర్ ఎమ్మెల్యే అజిత్ శర్మ ప్రకటించారు. బీహార్లో కూటమిల మధ్య సీట్ల పంపకాలపై మాట్లాడిన ఆయన పొత్తులో భాగంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న భాగల్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి తన కుమార్తె నేహా శర్మకు టికెట్ దక్కే ఛాన్స్ ఉందంటూ ప్రకటించారు. అప్పటి వరకు వేచి చూడాలన్నారు. బాత్రూంలో పెళ్లి చేసుకుని వార్తలు నిలిచిన ఓ జంట వివాహ వేడుక ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వివాహం ఏ దేశంలో జరిగిందనే సమాచారం లేనప్పటికీ టియానా అనే యువతి వరుడి అంగీకారంతో డిస్కో బాత్రూంలో పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు సాక్షిగా వివాహం జరగగా వేదికైన బాత్రూమ్ కి ఎంట్రన్స్ లో ప్రత్యేక సైన్స్ బోర్డును పెట్టారు. డిస్కోలోని బాత్రూంలో పెళ్లి జరుగుతుంది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని రాసుకొచ్చారు.